శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో బాగుంది, గ్రహ సంచారం బాగుంది, అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే వృశ్చిక రాశి వారు మంచి టైంలో పడ్డారండి అయ్యా, మంచి టైంలో పడ్డారు. గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో బాధలు పడ్డారు చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆ సమస్యలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు పోయాయండి. మబ్బు వినుడు విడిపోయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు కుటుంబ సఖ్యత బాగుంది, అలాగే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే కలుసుకుంటారు, మనస్పర్ధలు తొలగి కలుసుకుంటారు. అలా మీ సంతానం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంది గతంలో కంటే. ఆర్థిక విషయాలు పర్వాలేదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే శుభమూలక ధనం వ్యయం అవుతుంది, అంటే శుభకార్యాలకు ధనం ఖర్చు పెడతారు. అలాగే వాహన యోగం, గృహయోగం అంటే గృహయోగం ఉంది, గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళా ప్రారంభిస్తారు. ఇక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో ఉంటుందమ్మా. అలాగే పాత మిత్రుల యొక్క సహాయ సహకారాలు, వారిని కలుసుకోవడం, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు, దూర ప్రదేశాలకు వెళ్తారు. అలాగే మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చేసే ఒక విషయం మీకు సక్సెస్ అవుతారు. అలాగే మీరు ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా పూర్తి అయిపోతాయి మీకు. అలాగే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుల్ని దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు. అలాగే నోటికి ఎంత వస్తే అంత దూషణ చేయదు, అంటే నోటి దూషణ చేయవద్దు. అలాగే భూగ్రహ సంబంధాలు కూడా పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారమ్మా. కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వారు ఉంటే ఆ విదేశీ ప్రయాణం సక్సెస్ అవుతుంది. అలాగే వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేస్తే ఇప్పటి నుంచి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు మీరు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీరు ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు. అలాగే మీకు స్థల మార్పులు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అయితే ఇక్కడ రక్త సంబంధికులతో మాత్రం కాస్త జాగ్రత్త ఉండాలమ్మా. ఈ ఒక్క మాసం రక్త సంబంధికులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలకు వెళ్ళొద్దు, గొడవలకి దిగవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, సర్దుకుపోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్ వరకు బాగుంది. రాజకీయ నాయకులకి బాగుందండి, గతంలో కంటే బాగుంది. రాజకీయాలు కొంతమంది గతంలో చాలా బాధలు పడ్డారు, కొంతమందికి అయితే పదవులే పోయాయి. వృశ్చిక రాశి ఉన్న రాజకీయ నాయకులకి పదవులే పోయాయి, డబ్బు పోయింది, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కొంతమంది అయితే వృశ్చిక రాశి ఉన్న రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి బాగుందండి. వీలైతే మీరు పోగొట్టుకున్న పదవి కూడా రావచ్చు, మీరు ప్రయత్నం చేస్తే ఏదో ఒక పదవి రావచ్చు. ఇకపోతే సినిమా టీవీ రంగంలో వారికి కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి, చాలా చక్కగా ఉంది. అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుందండి, మీకు సువర్ణ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే వ్యాపారస్తులకు బాగుందండి, వ్యాపారం చక్కగా జరుగుతుంది, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి, పై అధికారులు ప్రశంసలు పొందుతారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేసుకోండమ్మా, తప్పకుండా మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. ఇకపోతే
ఈ యొక్క వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఇది వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్తున్నాను, చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగిన, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విషయాలు ఈ రాశి వల్ల అందరికీ జరగాలని రూల్ లేదు, అలాగే జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగవచ్చు. మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఉండడం జరుగుతుందమ్మా. ఇకపోతే జూలై మాసంలో వృశ్చిక రాశి వారు నేను పరిహారం చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా ఈ జూలై 10వ తేదీ గురువారం, వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ కలిసి వచ్చింది గురువారం. మీరు తప్పనిసరిగా ఆ రోజున గురు టెంపుల్స్ దర్శించండి, గురు ఆలయాలు దర్శించుకోండి, గురు పూజ అర్చన చేయించుకోండి. అంటే సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఇలా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూజ చేయించుకోండి. అలాగే అక్కడ పెద్ద పెద్ద గురువులు ఉంటారు, అదే బ్రాహ్మణులు ఉంటారు. ఆ బ్రాహ్మణులకి తప్పనిసరిగా మీకు అవకాశం ఉన్నంత పళ్ళు దానం చేయండి. పళ్ళు దానం చేయండి. యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. ఇంకా వీలైతే వస్త్రాలు పెట్టండి. ఇంకా వీలైతే గురువుని సత్కరించండి. మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే జాతకంలో జాతక సమస్య ఉన్నా, జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా గురువు యొక్క అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా గురు అనుగ్రహం వల్ల గురువు 1,00,000 దోషాలు తీస్తాడని ఒక నానుడు ఉందమ్మా జాతకంలో, జ్యోతిష్యంలో. అందువలన ఏంటంటే తప్పనిసరిగా ఆ రోజున ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క రోజును సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఎన్నో సమస్యతో బాధపడుతున్నాం. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఇలాంటి కార్యాలు మనం చేసుకోవాలమ్మా. ఇలాంటి పుణ్యకార్యాలు చేసుకోవాలా, ఈ మహాత్ముని దర్శించుకోవడం, ఆ మహాత్ముని యొక్క ఆశీస్సు తీసుకోవాలి. ఇక మీరు ఒక రోజు ఒక సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా గ్రామదేవత, ఈ మాసంలో ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణంలో గ్రామదేవతలు ఉంటారమ్మా. మీకు ఎంత వీలైతే అంత అవకాశం ఉన్నప్పుడు గ్రామదేవతను దర్శించుకోండి, పూజా కార్యక్రమం నిర్వర్తించుకోండి. పళ్ళు అవి పెట్టండి అమ్మవారికి చక్కగాని. అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకోండి. తప్పనిసరిగా అమ్మవారి యొక్క అనుగ్రహాలు మీకు అంతా మంచి జరుగుతుంది. ఇకపోతే వీలైతే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండమ్మా ఈ మాసంలో. మీరు వీలైతేని ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఏదైనా సరే ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ మాసం. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి, మనోధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీకు మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభమవతు, స్వస్తి.